మనం వాష్ చేసుకొని కడిగి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి. మనం ఈ బంగాళదుంపలను బాగా వాష్ చేసుకొని తురుముకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, సన్నంగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నంగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ వాము, 1 స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులోని 2-3 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు, ఉప్మా రవ్వ అయినా వేసుకోవచ్చు. దాంతో మళ్ళీ 2 స్పూన్స్ శనగపిండి, జస్ట్ 2 స్పూన్స్. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. మనకి వాటర్ కావాలంటే నేను కొంచెం జస్ట్ 2 స్పూన్స్ వాటర్ వేసాను అంతే. కలుపుకోవాలి. చేతికి అంటుకోకుండా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి శుభ్రంగా. చిటికెడు తిన్న సోడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇలా కొంచెం చేతిని తడుపుకొని చిన్న ఉండ తీసుకొని ఈ విధంగా ఇలా రౌండ్గా చేసి మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా సైడ్ పెట్టుకోవాలి. చూసారా, ఇలా చేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా మనం చేసుకోవాలి. చూసారా, వడల్లాగా కాదు, వడలే చేసుకొని ఇప్పుడు ఒక కళాయిలోని నూనె బాగా వేడి చేసుకొని ఇది ఒక్కొక్కటి కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా టర్న్ చేసుకుందాం. చూసారా, బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు చక్కగా మనం ఫ్రై చేసుకుందాం. ఇలా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం చక్కగా వీటిని ఫ్రై చేసుకుందాం. చూసారండి, బాగా బ్రౌన్ కలర్ లాగా ఫ్రై అయిపోయినాయి. మనం దీన్ని తీసి ఇంకో ట్రిప్ వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం, హైలో వద్దు. ఓకేనా? తీసి మనం పక్కన పెట్టుకుందాం. మన వడలు రెడీ అయిపోయి, పప్పు నానబెట్టకుండా ఇన్స్టెంట్ వడలు టేస్ట్గా కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేను చెప్తూ ఉంటాను, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ ఎంకరేజ్ మీ. ఓకే ఫ్రెండ్స్, ఉన్నా మరి, బాయ్.